పసుపు బోర్డు పేరుతో బీజేపీ చేసే రాజకీయాలను గమనించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న నిజామాబాద్లో అమిత్ షా తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో మెట్రోకు పునాదులు వేసింది కాంగ్రెసేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని, ఈ ఏడాది తెలంగాణకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటివరకు విభజన హామీలు నెరవేర్చలేదని అన్నారు. పనిచేసే పరిస్థితి లేదు. మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకురావాలి? బీఆర్ఎస్ని పొందబెడుతురు కాబట్టి వాళ్ళ బదులు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలన్నా వాళ్ళ సహాయ సహకారాలతోటి. మీరు ఇవాళ వచ్చి పసుపు బోర్డు పేరు మీద ఏం రాజకీయాలు చేసిపోయారు అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడ పసుపు బోర్డు? ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు పసుపు బోర్డుని? నేను మళ్ళీ దీని మీదకి వెళ్ళి కేటీఆర్ గారు అబ్బా ఆయన అంత మహానుభావుడు ఎవరు లేరు. ఆయన అంటాడు అమిత్ షా గారు ఉట్టిగా మాటలు చెప్పడం కాదు, ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేయాలంట ఇప్పుడున్న ప్రభుత్వం మీద. మీరు 10 ఏళ్ల పాలనల 8 లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ కుటుంబ సభ్యులు, మీ మీద కనుక బీజేపీకి నిజంగా మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోయి ఉంటే 2017, 16, 17 నుంచే మీ మీద 100 కేసులు కట్టి మీ అందరిని తిహార్ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండే.